కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది. ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందండి, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు. ఏంటి ఈ ముక్కని? ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు రష్యా వైపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి, అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం మొక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణల్ని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటి మాటికి మనందరం విన్నాం. ఆ టైంలో ఉన్న వాళ్ళందరం ఈయన జేబులోనే పెట్టి తిరిగేవాడు రాజీనామా మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు, ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలా మాట్లాడి అలవాట్లేదు అతనికి. సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పివి గారు తీసుకొచ్చి ఆయన్ని పెడితే పివి గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏం అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పివి గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పివి నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పివి చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా. తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు, మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ ముని అని, కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెల మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు. ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఇంకా సభల్లో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పని లేదు. కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు. ఎప్పుడో చాలా పెద్ద పెద్ద అంశాలు అయితే ప్రధానమంత్రి వచ్చి చెప్పాలి సమాధానం అని గొడవ చేస్తారు తప్ప ప్రధానమంత్రి కూర్చుంటే చాలు. ప్రెస్ మీట్ అలా ఉండదు. ప్రెస్ మీట్లో చైనా గురించి ఏదో మీకు తెలియదే ఉంది, మీరు అంతా ప్రెస్సే కదా, చైనా బార్డర్ గురించి ఏదో మాట్లాడదామని ప్రెస్ మీట్ పెడితే అందులో కేరళలో తుఫాన్ గురించి మాట్లాడండి అంటారు, ఎంత కేటాయించారంటారు. ఎప్పుడు కూడా ఎంబ్రాస్మెంటే ప్రెస్ మీట్లు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి. కానీ ఆయన ప్రతి నెలా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ మానడం సమస్య లేదు. ప్రెస్లో అందరికీ ఏదో 4 క్వశ్చన్లు వేయండి, 10 క్వశ్చన్లు వేయండి అని కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ చివర ఆయన 2 సార్లు చెయ్యొత్తాడంటే ఈయనే చెప్పేవాడు నెమ్మదిగాను, అడుగుదాం అనుకుంటున్నాడు లేపండి. 200-300 మంది ఉండేవారు ప్రెస్. ఏనాడు కూడా మనకేంటంటే జనరల్గా గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేటర్ని. మనం ట్రాన్స్లేట్ చేస్తుంటే జనం విపరీతంగా చప్పట్లు, ఏళ్ళు ఇవన్నీ 25-30 వేల మంది ఉన్నారు జనం. మన్మోహన్ సింగ్ గారు వెంటనే అన్నాడు, నేను ఎన్నో మీటింగ్లు మాట్లాడాను కానీ ఇలా జనాలు కేరింతలు కొట్టడం ఎక్కడా వినలేదు. ఇదేంటంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ట్రాన్స్లేటర్ అరుణ్ కుమార్ ఉంటుంది మీటింగు, మీరు చెప్పండి అని. ఆయన ఎంత సంతోషపడిపోయాడంటే మాటగా ఆగి అలా నవ్వుతూనే ఉండేవాడు. ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడి ఆగేవాడు.
చివరికి నా ట్రాన్స్లేషన్ వినడానికి కోసం ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అన్న లెవెల్లో ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, నాకు ఎప్పుడు ఇలా ఉండదు నా మీటింగ్ అంటే, ఇదేంటి ఇంత పాజిటివ్ అప్లాజ్ వస్తుంది నా మీటింగ్ అని. అంటే రాజశేఖర రెడ్డి గారు మావాడు చెప్తే అలాగే ఉంటుందండి, మీరు చెప్పండి అని. నిజంగా అంత కామ్ గోయింగ్. ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి. ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి, లేకపోతే ఇది నేనేం చేస్తాను పలానా మినిస్టర్ అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి, ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన లోపల కాగితం అలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన. తర్వాత మనం కూర్చున్నట్టే ఇలా ఒకటితోటి సీరియస్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతుంటే రాజమండ్రి ఎంపీ వచ్చేటంటే రమ్మనం. అంటే అసలు అక్కడ ఏమి రహస్యాలు చర్చలు కానీ ఏమీ ఉండవు. దా కూర్చో, ఇతను మాట్లాడి ఈయన పంపాక మాట్లాడినా ఏమన్నా అర్జెంటా? లేదు సార్, ఆయన పంపాక మాట్లాడండి. వినటం అనేది బహుశా నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నేర్చుకోవాలి. మేము 1998-99లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టాలంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ అని ఒక కమిటీ ఉండేది, ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కమిటీ హెడెడ్ బై ఈయన ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు వెళ్తుంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉచిత విద్యుత్ ఇవ్వాలనడానికి కారణాలు ఇవి అని చెప్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు ఆయన ఒప్పుకోలే. జయరాం రమేష్ గారు కూడా ప్రణబ్ ముఖర్జీకి అసిస్ట్ చేసేవారు. మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎందుకంటే పంజాబ్లో అప్పటికే ఇది పెట్టి ఫెయిల్ అయింది. సరే, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. నేను మొట్టమొదటిసారిగా ఆయన్ని డైరెక్ట్గా కలవటం అదే. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి. ఆయన మొత్తం విన్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని ఒక్కటి కూడా అడగల, మొత్తం విన్నాడు. విని ఆఖరణ ఒక్క మాట ఏం చెప్పాడంటే, పంజాబ్లో ఇది కరెక్ట్ కాదు, ఈ స్కీము కరెక్ట్ కాదని తేలింది. ఒకసారి పంజాబ్ నుంచి ఎందుకు అది అక్కడ ఫెయిల్ అయిందో తెప్పించుకొని చూసి, పర్వాలేదు అయినా సరే మనం పెట్టాలి అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్, ఫస్ట్ పంజాబ్ నుంచి అవన్నీ తెప్పించుకో. ఇంతే ఆయన మొత్తం మాట్లాడిన మాట ఒకే మాట. దాంట్లోనే ఆయన అర్థం ఏమి వచ్చింది, నాకేం అభ్యంతరం లేదు, ఎకనామికల్గా వైబుల్లా కాదా. ఎకనామికల్ వైబిలిటీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ మన్మోహన్ సింగ్ గారికి. అటువంటి ఎన్ని మాటలు. ఇప్పుడు ఆయనకి పెద్ద పేరు, ఆయనకున్న పెద్ద జోక్ ఏంటంటే ఆయన మీద అసలు నోరెత్తనవాడు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చని ప్రూవ్ చేసేవాడు, నోట్లో నాలుగు లేనివాడు కూడా ప్రధానమంత్రి అని ప్రూవ్ చేసేవాడు. ఎవర్రా అంటే మన్మోహన్ సింగ్. మౌనముని, మాట్లాడ్డు. ముని అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను, కానీ మౌనముని కాదు. అన్నిసార్లు ప్రెస్ని మాట్లాడడానికంటే ఎంత దమ్ము ఉండాలి. ప్రెస్ని పిలిచి ప్రతి నెల ప్రెస్ మీట్ పెట్టాలంటే అంత దమ్ము ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే తన సబ్జెక్ట్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు. మీడియా అనేటప్పటికి డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఏం క్వశ్చన్ వేయాలో ప్రిపేర్ అయ్యి వస్తారు. అందుకని సభల్లో మాట్లాడటం కన్నా మీడియాతో మాట్లాడడం అనేది ఒక పెద్ద ఎక్స్పర్టైజ్. అది దాంట్లో ఆయన హీ హాజ్ ప్రూవ్డ్. ఎందుకంటే మెరిట్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ క్రౌడ్ దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. బహిరంగ సభలో మన జనాన్ని మనం తెచ్చుకుని మనం చప్పట్లో ఏళ్ళలో కొట్టించుకోవటం, ఇవన్నీ పొలిటీషియన్లు అందరం చేసే పనే. కానీ ఆయన ఒక టోటల్లీ డిఫరెంట్ పొలిటీషియన్. నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ చచ్చిపోయి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు
ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పివి నరసింహారావుని తీసుకొచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు. అంటే కాబోయే ప్రధానమంత్రి పివి నరసింహారావుని తీసుకొచ్చి చేశారు. అప్పటికేమీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నది కాదు. ఒకవేళ గెలిస్తే మా క్యాండిడేట్ పివి నరసింహారావు. ఒక 10 రోజుల ముందు పివి నరసింహారావు గారు నేను వెళ్ళిపోతున్నాను అని సామాన్ సర్దుకుని మీతోటే చెప్పాడు మీడియాతోటి. ఇదిగో అబ్బాయి నా సామాన్ అంతా సర్దేశాను, ఈ ఎలక్షన్లో నేను ఈ ఎలక్షన్ టైంలో వదిలేసిపోతే మంచి మెసేజ్ వెళ్ళదని కూర్చున్నాను, నేను రిటైర్ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను నేను. అదేది ఒక కొత్తాళం పీఠం అని ఆ పీఠం వాళ్ళు కూడా అడిగారు, మా పీఠంలోకి వచ్చి నువ్వు పీఠాధిపతిగా ఉంటావా అని, కొంచెం ఆలోచించుకోవడానికి టైమే ఉండని చెప్పాడు. అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆయన అవసరం ఉంది, చాలా మెయింటైన్ చేసే మనిషి కావాలని పెట్టారు. అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2004లో మేము అందరం ఉన్నాం, అందరం సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నామని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం, మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్ట్కే మన్మోహన్ సింగ్ని తీసుకొస్తున్నట్ట అని. వచ్చాడు మన్మోహన్ సింగ్, వచ్చి ఆయన చేసిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆయన టైంలో ఏమేం జరిగాయి. ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇవాళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 75,000 కోట్లు అనుకుంటాను. రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి, నువ్వు అంత చేస్తా అన్నావు, ఎంత చేసావు, ఎక్కడ చేసావు, ఎవరికి చేసావు చూపించు, ఇవే రోజు గొడవలు. 75,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు, స్లోగా ప్రకటించాడు. 75,000 కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి. వాడు ఏ పార్టీ అని, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలా. అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలా. ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అస్సలు చూసుకోలే. అందుకే 2004 కన్నా 2009లో ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనే. ఆయన పెట్టిన ఆర్టీఐ వల్లే ఆర్టీఐని విపరీతంగా వాడి చాలా స్కాములు, లేని స్కాములు, 2G స్కామ్ లాంటిది స్కాములన్నీ స్కాముల కింద చిత్రీకరించడంలో అపోజిషన్ వారు సఫలీకృతులయ్యారు. అధికారం 2014లో పోయింది. బట్ ఇలాంటి ప్రయోగాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది ప్రయోగాలు. నిజంగా కాంగ్రెస్ బలహీనం అయిపోయి నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బలహీనపడటం, కాంగ్రెస్ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అన్నది వేరే విషయం, బలహీనపడటం మాత్రం ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ బలం పడాలి. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేసుకుని దేశాన్ని నిలబెట్టగలరు, ఆ పార్టీ జీన్లో ఉంది అనేటువంటిది నేను నమ్ముతాను. మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఆయన చేసిన కంట్రిబ్యూషన్, ఎందుకంటే ఆయన ఒకసారి అన్నాడు, హిస్టరీ నా విషయంలో నన్ను నానా రకాలుగా తిడుతున్నారు కానీ నా విషయంలో హిస్టరీ ఇంత అన్ఫెయిర్గా ఉండకపోవచ్చు, జనరస్గానే ఉంటుంది అని. తర్వాత ఆయనది మన ఆంధ్ర గురించి ఒకరోజు నేను రాజ్యసభ వరండాలో ఆయన వస్తున్నాడు ఎదురుకుండా, నేను పార్లమెంట్కి వెళ్తూ ఉండేవాడిని, వెళ్ళాను పార్లమెంట్కి. ఇలా రాజ్యసభ వరండాలో ఆయన వస్తుంటే చూసి నమస్కారం పెట్టి, సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎవ్వడం మాట్లాడలేదు, లోక్సభలో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు లేడు, రాజ్యసభలో మీరు ఎవరో మాట్లాడాలండి, మీరే కదా చేసింది, చాలా నెగిటివ్ అయింది, ఏం మాట్లాడాలో కాగితం మీద రాసి అని వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళినవరుగా మమ్మల్ని. బయటకు వచ్చి డాక్టర్ రామచంద్రరావు గారితో చెప్పాను, ఇలా అన్నాడండి ఆయన, కాగితం మీద రాసిమ్మన్నాడు. అంటే రాసి మరి ఏదో నన్ను వదులుచుకోవటానికి అన్నాడేమో, కాగితం మీద రాసి అని మనం ఆయనకి తెలియదు అంటే ఇంకేం జ్ఞాపకం ఉంటుందయా అంటే, రాసి నువ్వంటే గుర్తుపట్టాడు కాబట్టి కాగితం మీద రాసి అన్నాడు. ఈ లోపల దిగ్విజయ్ సింగ్ గారు వచ్చాడు. దిగ్విజయ్ సింగ్ గారు అయ్యారు, ఏదో ఆయనకి మన్మోహన్ సింగ్ ఏదో చెప్పాట, నిన్ను అడగమన్నాడు అని. ఎంత అటెంటివ్గా ఉన్నాడు చూడండి. వెంటనే సెంట్రల్లో కూర్చుని ఒక 5-6 పాయింట్లు ఏవేవైతే గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసిందో, ఏవేవైతే ఇవ్వలేదో అవన్నీ 5-6 పాయింట్లు రాసి ఇచ్చాను. అంటే సరే ఇప్పుడు వస్తుంది మన్మోహన్ సింగ్ అనుకున్నాం. సడన్గా టీవీలో మన్మోహన్ సింగ్ గారు, అంటే రాజ్యసభ లైవ్ వస్తుంది కదా, సెంట్రల్లో పెడతారు లోక్సభ లైవ్, రాజ్యసభ లైవ్ అని. అరే ఈయన మాట్లాడేస్తున్నాడండి అని మాట్లాడేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆ టీవీ దగ్గరికి వెళ్ళి వింటే మొత్తం నేను చెప్పినవన్నీ చెప్పేశాడు.
ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పి కాగితం చూసుకోలే అంటే అలా చూసి ఒకసారి అనేటోడికి ఆయనకు అర్థమైపోయింది, జ్ఞాపకం వచ్చింది. పిన్ డ్రాప్ సైలెన్స్. మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ లేచి నిలబడ్డాడు అంటే మొత్తం ఏ సభ అన్నా సరే, రాజ్యసభ అని, లోక్సభ అని, అధికారం అని, ప్రతిపక్షం అని, పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటారు. మ్యాటర్ లేకపోతే మాట్లాడ్డా అసలు క్లియర్గా చెప్పవలసింది చెప్పాడు ఆన్ రికార్డు. తర్వాతే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు, మోడీ గారి గవర్నమెంట్ కమిటీ వేసింది. ఇది బహుశా 16లోనో 17లోనో అనుకుంటా. నేను అనుకున్నాను అసలు ఇంత ఒక్కసారి చూస్తే చెప్పగలిగినటువంటి శక్తి వెంటనే మళ్ళీ ఎక్కువ లేట్ కూడా లేదు. ఆ వేళ ఆయన స్పీచ్ ఉందో లేకపోతే ఆయన కనుక ఇలా చేయొత్తాడంటే ఇమీడియట్గా సభ అంతా ఆగుతుంది, ఆయన ఇమ్మంటారు లేచి మీరు చెప్పండి సార్ అంటారు. నేను అలా చెప్పాడు, వెంటనే చెప్పేశాడు లేచి. నాకు ఇటువంటి ఇంకో మాట మనం అందరం విన్నాం టీవీలో, రాత్రి మళ్ళీ విన్నాను, నేను విని నోట్ చేసుకున్నాను. ఏం మాట్లాడతాడండి అసలు మన్మోహన్ సింగ్ గారు, చప్పగా ఉంటుంది గట్టిగా నాలా కేకలేయలేడు, లేకపోతే మోడీ గారిలాగా రెథమిక్గా స్పీచ్ ఇవ్వలేడు. కానీ దీని మీద వచ్చినప్పుడు డిమానిటైజేషన్ మీద ఆయన ఒక్క 5 నిమిషాలు కూడా మాట్లాడలే. ఏమన్నాడు ఆయన ఎండింగ్ ఏమన్నాడు? దిస్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ డిజార్డర్. ఇంకా అంతకన్నా పెద్ద పదం ఉండదు. ఆర్గనైజ్డ్ లూట్. డిమానిటైజేషన్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ బ్లండర్. ఒక 2% జీడిపి పడిపోతుంది దీనివల్ల. అంటే నేను కొంచెం తక్కువ లెక్కేస్తున్నాను, మినిమం 2% జీడిపి డౌన్ అయి తీరుతుంది మీరు చేసిన ఈ చర్య వల్ల అని చెప్పి ఆ వేళ చెప్పాడు. 2.2% పడిందని తర్వాత ఎకనామిక్ సర్వే బుక్లో వచ్చింది. వీళ్ళు చేసిన డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా మన జీడిపి 7% గ్రోత్లో ఉన్నది 5% గ్రోత్లోకి వచ్చింది. చదువుకున్న వాడిని తీసుకొచ్చి పెడితే ఫలితాలు ఎప్పుడూ ఇలా ఉంటాయని అనుకోకండి. చదువుకున్న వాళ్ళలో మానవత్వం కూడా ఉండాలి. ఇలాగే చదువుకున్న వాడిని నోబెల్ ప్రైజ్ గ్రహీతని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అని ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. పాకిస్తాన్ విభజనప్పుడు ఏం గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ మళ్ళీ జరిపించేటువంటి పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఉండదు. చాలామంది అనుకుంటారు మన్మోహన్ సింగ్ గారికి అసలు కంట్రోల్ లేదండి అని. ఆయనకి ఎంత కంట్రోల్ ఉందో మేము చూసాం. గవర్నమెంట్ దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అయినా ఆయన ఒప్పుకునేవాడు కాదు. నాకు సీన్ గుర్తు, రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బాలు గారిని మంత్రిగా తీసుకోవాలని, దాని మీద ఎంత జరిగిందంటే కరుణానిధి గారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ అది. కరుణానిధి గారు బాలుని పెట్టి తీరాలంటాడు. ఈయనేమో ఏదో ఇష్యూ మీద నేను బాలు అనేటువంటి మనిషిని నేను తీసుకోను, ఈ ట్రిప్ తీసుకోను, కాల్స్తే మళ్ళీ రీషెఫ్లో ఏదో ఉంటే చూద్దాం, ఇప్పుడు బాలుని తీసుకునే సమస్య లేదు. దాని గురించి 2 రోజులు ఆగింది, ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అని. కానీ ఆయనే వెనక్కి వెళ్ళాలి. ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు. ఆ వేళ జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద, సో ఇమ్మీడియట్గా ఆయన్ని తీసుకుంటే నేను బలహీనుణ్ణి అని వెళ్తుంది. అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నాడు కాబట్టి ఎవరన్నా సరే గట్టిగా నొక్కెడితే మళ్ళీ ఆయన సరెండర్ అయిపోతాడు. అవలా అంత ధైర్యం, అంత దాని ఏమంటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం రావటమే ఈ దేశానికి చాలా మంచి జరిగింది. ఆయన కొన్ని ఆధార్ కార్డు కానీ వరుసపెట్టి ఇప్పుడు చెప్పలేను, అన్నీ ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సెషన్లో ఒకటి కొత్తది ప్రవేశపెట్టేవాడు. దానివల్ల దేశానికి ఎంత మంచి జరిగిందో ఇమ్మీడియట్గా లెక్కలతో సహా తెలిసిపోయేది. నేను కొన్నాళ్ళు కాంగ్రెస్ వార్ రూమ్లో మెంబర్గా ఉన్నాను. వార్ రూమ్లో అంటే మొత్తం కాంగ్రెస్ చేసిన పనులన్నిటి మీద కూడా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు బాగా వాళ్ళంతా కుర్రాళ్ళందరూ ఉండేవారు, 10 మంది. వాళ్ళు తయారు చేసి ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలో ఇస్తూ ఉండేవారు. ఆ దాంట్లో పొలిటికల్గా నన్ను కూడా మెంబర్గా వేశారు. ఒక 7 మెంబర్స్ ఉండేవారు, అందులో నేను ఒక్కడిని. అక్కడ ఉన్న చూసినప్పుడు అసలు కంపారిటివ్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త ఐడియాలు వచ్చినవి గారి టైంలో వచ్చిన ఐడియా. నెహ్రూ అంటే చాలా దీని నుంచి మొదలైంది కాబట్టి మంది నెహ్రూ టైంలో కొత్త ఐడియాలు రాకపోతే అసలు దేశమే బతకదు. కానీ మన్మోహన్ సింగ్ గారిది ఇన్నేళ్ళు పరిపాలన చేసిన తర్వాత డిజాస్టర్ సమయంలో ఆయన అధికారం తీసుకుని 10 ఏళ్లలో ఎంత మార్పు తీసుకొచ్చాడన్నది డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషికి ఉండేటువంటి ఒక స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి స్థానమే ఉంటుంది ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి నాయకులు, సెల్ఫ్లెస్ నాయకులు
ఆయన ఒకసారి చూశాను రామరెడ్డి గారి ఇంటికి ఏదో భోజనాన్ని పిలిచారో దేనికో పిలిచారు. ఆ టైం నేను రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఇంకా బయటకు వచ్చేద్దాం అన్న టైంకి రాజశేఖర రెడ్డి గారి డ్రైవరు అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు ఇంత యాక్టివ్గా లేవు, డ్రైవర్ల దగ్గర సెల్ ఫోన్లు ఉండే పరిస్థితి లేదు. చూడు మన కారు చూడు అన్నాడు ఆయన. నేను బయటకు వచ్చి కారు కోసం చూస్తుంటే ఒక కారు ఇలా రివర్స్లో వస్తుంది వెనక్కి, ఒక మారుతి కారు రివర్స్లో వస్తుంటే తప్పుకుని చూస్తే ఎవడరా డ్రైవర్ అని చూస్తే డ్రైవర్ ఎవరు సర్దార్జీ, కారులో ఎవరు లేరు. ఓహో ఇతను లోపల తీసుకెళ్తాడేమో, లోపల ఎవరినో ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంటూ చూస్తే మన్మోహన్ సింగ్ ఆయనే డ్రైవ్ చేసుకుని మారుతి 800లో ఆ డిన్నర్కి వచ్చాడు. ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత, ఇంకా ప్రధానమంత్రి అవ్వలేదు, ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయి ఆ గ్యాప్ ఉంది కదా 5 ఏళ్ళు, ఆ గ్యాప్ టైంలో ఆయన నేను ఆశ్చర్యపోయి రాజశేఖర్ గారు చెప్పాను, ఏమండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాగ తనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు కారు అంటే, నీకు తెలీదా ఎప్పుడు అంతే అన్నా. ఈవెన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చినప్పుడు అఫీషియల్ కారులో వచ్చేవాడు, కానీ బయటికి వెళ్ళాలంటే తన కారు తన డ్రైవరు తనే డ్రైవ్ చేస్తున్నాడా అన్నాడు. ఆయన తనే చేస్తున్నాడు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అది నేను చూడలేదు. ఇదైతే నేనే విట్నెస్. వెతుక్కున్నాడు. ఉంటాయి కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది చాలా పార్టీలోంచి వచ్చాడు. ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీ అమ్మేటువంటి దుకాణం నాది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడో, ఆయనది అలాంటి బ్యాక్గ్రౌండే. చాలా పూర్ దీంట్లోకి వచ్చాడు. అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు. పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాందిశీకులు పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాడు. ఎంత బస్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లోంచి పారిపోవాల్సిన పరిస్థితి రావడం అంటే ఇంక అంతకన్నా ట్రాజడీ ఉంటుంది. అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే, మనకు తెలియకుండానే మనకి ఒకడు వచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది, బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ మారతాయి. అటువంటిది ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు. ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు. రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడాలి, ఒక 5 అడుగులు కలిసేసే అవకాశం వచ్చింది. చెప్తే అలా విని కాగితం మీద రాసి అని చెప్పి అవకపోయాడు. అయిపోయింది. మనం కూడా అలా చెప్తాం, ఏదో ఈ ఒకటి పోతాం, అక్కడితో అది క్లోజు. వెంటనే దిగ్విజయంగా చెప్పాడు లోపలికి వెళ్తూనే, వెళ్ళు అరుణ్ మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది. అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర, అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, వెళితే ఏదో కాగితం ఇస్తాడు. అంటే ఒక నిజంగా చెప్తున్నాను, అలాంటి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే, అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను. ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం. ఎందుకంటే 92 ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన, అన్నీ చూశాడు. ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పోవటం వల్ల వచ్చిన నష్టమే లేదు. దేశానికి మాత్రం చాలా నష్టం ఉంది. ఈ దేశం ఆయన గుర్తుపెట్టుకుంటూ మిస్ అవుతూనే ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారిదే ఒకటండి 2 సార్లు ఆయన ట్రాన్స్లేషన్ చేశాను. ఒకసారి అనంతపూరు, ఒకసారి వైజాగ్. 2 సార్లు. అందువల్ల నా పేరు గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి. తర్వాత ఆయనతోటి మర్చిపోలేని ఆంధ్ర రాష్ట్ర విభజనప్పుడు నేను ఆయనతో చెప్పాను, నేను ఒక్కనే లోక్సభలోనే పక్కకి వెళ్ళి చెప్పాను, ఇది చాలా ఆంధ్రాలో చాలా తప్పు జరుగుతుందండి, ఆంధ్రాలో కాంగ్రెస్ ఇంకొండదు, ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి తప్ప ఇలా వన్ సైడ్గా చేయటం కరెక్ట్ కాదు చెప్తే ఆయన అంతా విన్నాడు. విని అప్పుడు ఎందుకో ఎడ్జర్న్ అయింది. ఆయన లేచిపోయి బయటకు వెళ్దాం అనుకున్న టైంలో పక్కకి వెళ్ళి చెప్పాను. విన్నాడు. విని ఏమన్నాడంటే, ఈజ్ ఏ పొలిటికల్ డెసిషన్, యూ హ్యావ్ టు టాక్ టు ద పొలిటికల్ హెడ్స్, బట్ హైదరాబాద్ ట్రేడ్, హైదరాబాద్ బ్రాండ్ అది మాత్రం ఉన్నది, ఇంక డిటీరియేట్ అయిపోతుంది. టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఈ యాజిటేషన్లు ఈ పేపర్లో వచ్చేవి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది. అంతా ఎకనామికల్గానే ఆలోచిస్తాడు ఆయన. హైదరాబాద్ బ్రాండ్ పడిపోతే వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉంది హైదరాబాద్, 5th ప్లేస్ అనుకుంటాను ఇండియాలో ఎకనామికల్గా. అంత రెవెన్యూ వచ్చేది. రోజు ఇక్కడ గొడవలట, ఈ హైదరాబాద్లో ఇలా వాళ్ళు ఏదో రీజనల్ గొడవల్లో పడుతున్నారట అనేటప్పటికి హైదరాబాద్ బ్రాండ్ నెమ్మదిగా వీక్ అయిపోతుంది. దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంతవరకు అంటే ఆయన అంతవరకే. మిగతా పొలిటికల్ డెసిషన్లు మీరు మాట్లాడుకుని పొలిటికల్గా ఏం చేయాలి, మీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిగా నా పాత్ర ఇది, మీరు అందరూ ఏం చెప్తే అది చేస్తాను, అంత సింపుల్గా చెప్పాడు. అదొకటి నేను మర్చిపోలేను. ఎందుకంటే అప్పుడు అతను వినవలసిన పని లేదు. ఇంకొక నెలలోనో
నెలలు కాదులే, ఇంకా 5-6 నెలల్లో అయిపోతుంది. ఇది వర్కింగ్ కమిటీ రాగానే చెప్పాను. చాలా సింపుల్గా ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి దాని మా బ్రాండ్ పడిపోతే మాత్రం దేశానికి నష్టం. అది పడకూడదంటే ఏదో సెటిల్మెంట్ చేయాలి. పొలిటికల్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్. అదొకటి నేను మర్చిపోలేని. నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే హలో హాయ్ అరుణ్ అంటే మనకి ఎలా ఉంటుంది? ఎవరిని పలకరించడు, పేరెట్టి పలకరించేది చాలా తక్కువ మందిని. నెక్స్ట్ అలా తలదించుకునే వెళ్తాడు, కానీ ఆయన ఇలా తల ఎత్తి నడవటం కూడా చూడలేదు నేను. ఇప్పుడు ఇలా తలదించుకునే నడుచుకుంటూ వస్తాను. ఏంటంటే మోస్ట్ దాన్ని ఏమంటారంటే, అదే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అది బైబిల్లో వాక్యం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోడు. ఆయన ఎప్పుడూ తగ్గించుకున్నాడు. ఆయనే కదా, అదే చెప్పానుగా మహాత్మా గాంధీ, అదే సరేగా. డౌన్ చేశారే, డౌన్ చేశారు. ఎందుకు మాకు ఇవాళ ఏసీవై రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది, మేమంతా వెళ్తున్నాం, దానికి క్యాన్సిల్ చేసాం. అది ఇమీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం. దండం పెట్టుకో వచ్చి. ఈయన మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని, బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా. సర్రాజ్ గారు మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం. అసలు మనకి రిజర్వ్స్ లేవు. వన్ వీక్ పోనీ ఎక్కడి నుంచి అప్పు తెద్దామంటే అప్పు తేడానికి అసెట్ లేదు, మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయారు. కాదు అక్కడ అందుకు కాదు కొలాప్స్, అది ఎకనామికల్గా ఆలోచించాలి మనం. పొలిటికల్ కొలాప్స్ అవడానికి కారణం పెరిస్ట్రోయికా ఉండొచ్చు. ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు. లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారి జరిగింది. ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డారు. మేము కూడా భయపడ్డాం. ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది, మేము పేపర్లో అది చదివి నిజంగా పివి నరసింహరావు అన్నవాడి దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా? ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో, ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ వేస్తే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను, చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంట్, మనం వేపల్లా వేసుకుని పళ్ళు తోముకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు. అంటే పివి గారు టక్మని లేచి ఏమన్నాడంటే, మీరు మీ పిల్లలు మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళు తోముకోండి, పళ్ళకు మంచిది. ఎవడో తోమట్లేదు ఈ మధ్య. మిమ్మల్ని ఎవడన్నా పేటెంట్ మాది అని ఎవడొచ్చి అడిగితే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. లోక్సభలో అంటే ఇది ప్రో క్యాపిటలిస్టిక్ థియరీ. దానికి పివి నరసింహరావు గారు పొలిటికల్గా ఏమని డెఫినేషన్ ఇచ్చారంటే నెససరీ ఈవిల్ అన్నాడు. ఇది చెడే కానీ ఇట్స్ ఎ నెససరీ ఈవిల్, తప్పనిసరి. ఇప్పుడు ఆపరేషన్ చేసి కాలు తీసేయాలని అంటారు, షుగర్ ఎక్కువైతేనే. కాలు తీసేయడం ఏంటంటే ఇంకంతకన్నా వాడు బతికి ఏమైపోతుంది, కానీ బట్ ఇట్స్ ఎ నెససరీ ఈవిల్. మన భారతీయ పరిస్థితుల్లో, దేశం ఉన్న పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్లోకి రావాల్సిందే. మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే అవుతాయి కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బంది లేకుండా హ్యూమన్ ఫేస్ తోటి సంస్కరణ ఎలా తీసుకురావడానికి, హ్యూమన్ ఫేస్ పోకూడదు. మన ఎంత ఎందుకు దీని మీద బాల కార్మికుల మీద ఆయన ప్రమాణంగా చెప్పాడు పివి నరసింహరావు గారు. బాల కార్మికులు నిషేధం చేస్తే కానీ ఆ దేశంతో ఎవరో ఏ వ్యాపారాలు చేయకూడదు అని ఒకటి పెడితే అది తీయించేశాడు ఈయనే. మా దేశం పరిస్థితి నీకు తెలియదా? 60% విలేజెస్లో పొద్దున్నే లేచి వాడు ఇది గుడ్లు కాచుకోవడానికో పొలం పనులకో పోకపోతే వాడు స్కూల్కి వెళ్ళి లేవు. మా దేశం అలాంటి చేయలేదు. 14 ఏళ్ళ లోపు వాడు పనిచేస్తున్నాడంటే ఆ దేశంతో నో ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఇండియానే పోతుంది బయటికి. మేము నెమ్మదిగా డెవలప్ అవుతాం, కానీ మాకు ఇలాంటివి పెట్టకండి అన్నాడు.